ఇంకోటి ఎంఓయూ బిట్వీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గానా అండ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆయుర్వేద. మన ఈతంకి వాళ్ళ ఐటీఆర్ఏ, ఈ రెండింటికి మధ్యలో ఎంఓయూ అనమాట. ఏంటంటే టు కొలాబరేట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. వీటికి అక్కడది మనం తీసుకుంటాం, మనది వాళ్ళకి ఇవ్వటము, ఒకటి మధ్యలో ఒకటి అనమాట. సో దట్ టెక్నికల్లీ కూడా టెక్నాలజీ పరంగా కూడా ఈ రీసెర్చ్ అనేది బాగా జరిగితే ఒకరికొకరు హెల్ప్ అవుతాం అన్నట్టు అనమాట. మన నాలెడ్జ్ వాళ్ళకి, వాడి నాలెడ్జ్ మనకి. అదే విధంగా ఎంఓయూ ఆన్ జాయింట్ కమిషన్ మీటింగ్. ఇదేంటంటే హై లెవెల్ డైలాగ్ అండ్ రివ్యూ బైలేటరల్ కోఆపరేషన్ మెకానిజమ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. రెండు దేశాలు హై లెవెల్ లో మాట్లాడుకుంటానికి ఈ ఎంఓయూ అనమాట. సో ఇవన్నీ కొత్త ఎంఓయూస్ ఏవైతే జరిగినాయో, ఈ ఎంఓయూస్ ఇవన్నీ ఏంటంటే రెండు దేశాల మధ్యలో బైలేటరల్ టాక్స్ అండ్ చనువు పెరగడానికి, ఒక కంట్రీకి రెండు కంట్రీస్ కి మోర్ డీపెనింగ్ ద బాండ్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ అనమాట. దిస్ హాస్ హ్యాపెండ్. ఇంకా మోదీ ఇంకో 4 కంట్రీస్ కూడా వెళ్ళున్నారు. ఆ అప్డేట్స్ కూడా వెళ్ళిన వెంటనే తెలుసుకుందాం.